ఈ టెర్రరిజం అటాక్స్, బాంబ్ బ్లాస్ట్ అనేవైతే మనం వింటున్నామో అడపాదడప, దీనిలో చనిపోయే వారి యొక్క సంఖ్యను మనం చూసుకున్నది దీనికన్నా అనేక వందల రెట్లు ఎక్కువగా చనిపోతుంది. ఎక్కడో తెలుసా? తమ సొంత వాళ్ళు కిరాతకంగా చంపుతున్నటువంటి మర్డర్ కేసెస్ ద్వారా. వెరీ రీసెంట్ గా కశ్మీర్ పుల్వామా అటాక్ లో చూసాం, 26 మంది చచ్చిపోయారు. ఇప్పుడు జరిగిన ఈ బ్లాస్ట్ లో మనం చూస్తున్నాము దాదాపు 13 మంది చచ్చిపోయారు. ఈ విధంగా చూస్తుంటే సంవత్సరానికి ఎంతమంది ఈ టెర్రరిజం అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు. కానీ మీరు గమనించండి, తమ సొంత వాళ్ళ ద్వారా మర్డర్ చేయబడుతున్న వాళ్ళు, చంపబడుతున్న వారు భారతదేశంలో ప్రతి సంవత్సరానికి 30,000 మంది ఉన్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో వారు తెలియజేస్తున్నారు. అంటే టెర్రరిజం అటాక్ లో చంపబడుతున్న వాళ్ళతో పోల్చుకుంటే తమ సొంత వాళ్ళతో చంపబడుతున్న వారు ఇంత ఎక్కువ స్థాయిలో ఉండడం. విన్నారు కదండి ఈ పెద్ద మనిషి మాటలు ఎలా మాట్లాడుతున్నాడో. ఇప్పుడు ఎవరు అడిగారండి మిమ్మల్ని టెర్రరిజంలో చనిపోయిన వ్యక్తులు ఎవరు, లేదా వ్యక్తిగతంగా మర్డర్లు చేసే వ్యక్తులు చనిపోయారని చెప్పి ఏమన్నా మేము నెంబర్స్ ఏమన్నా అడిగామా? ఇక్కడ జరిగిన ఘోరం ఏంటి? ఢిల్లీలో కాల్పులు, లేకపోతే మన కాశ్మీర్లో మొన్న జరిగిన పెహల్గాడి దగ్గర జరిగిన కాల్పులు ఎంత అన్యాయంగా, ఎంత దుర్మార్గంగా మతం పేరు చెప్పి మరీ చంపేసిన సంఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సంబంధం లేని వ్యక్తులను చంపుతుంటే దాని గురించి మాట్లాడవు నువ్వు. ఎందుకంటే అతను మీ ముస్లిం అనా, లేకపోతే అసలు నువ్వు ముస్లిం ప్రవక్తగా నువ్వు మంచి చెప్పాల్సింది ఈ దేశంలో ఉండి ఈ దేశంలోనే పుట్టి పెరిగి ప్రవక్తగా ఎదుగుతున్నావు. నువ్వు పక్క దేశానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నీ మాటలు ఏ రకంగా తీసుకోవాలి మేము? అంటే నీ మాటలు నమ్మి దీన్ని పెద్దగా పట్టించుకొని యువకులు ఎంతమంది తప్పుదో పట్టించడానికి ఈ మాటలు చెప్తున్నాం. మొన్న కూడా అంతే, ప్రవీణ్ పగడాల తాగి రోడ్డు మీద చచ్చిపోతే దాన్ని వేరే రకంగా వక్రీకరించి హిందువులే చంపారని చెప్పి వాళ్ళకి మద్దతు పలికావు నువ్వు. అంతేగాని నువ్వు ఆ రోజు కూడా నువ్వు వెనకేసి రాలా. నువ్వు ఈరోజు పెహల్గాడిలో చనిపోయిన వ్యక్తుల గురించి నువ్వు ఏం బాధపడిన సంఘటనలు ఏం అనిపించట్లా. ఇవాళ ఢిల్లీలో జరిగిన సంఘటనలో కూడా 13 మంది చనిపోయారు, దాని గురించి కూడా మాట్లాడట్లా. నువ్వు కేవలం ఏం మాట్లాడుతున్నావు? టెర్రరిజం వల్ల చాలా తక్కువ మంది చనిపోయారు, లేదా విడిగా చనిపోయిన జనాభా ఎక్కువ. ఆ లెక్కలు ఎవరు కావాలి? దేశ ఉన్మాదిగా మత ఉన్మాదిగా తయారై చంపుతున్న వ్యక్తులను నువ్వు పక్కదోవ పట్టేసేసి దేశ ద్రోహమే చేస్తున్నావు నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయకూడదు. సోషల్ మీడియాలో కూడా నేను తొక్కేవాలి.